సనాతన హిందూ ధర్మంలో పాములను కేవలం జీవులుగా కాకుండా సాక్షాత్తు ఆ పరమశివుడి ఆభరణంగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా పూజిస్తాం. కానీ ఈ రోజుల్లో జనావాసాల్లోకి పాములు రాగానే చాలామంది భయంతో తెలిసి తెలియక వాటిని ప్రాణంతో కొట్టి చంపేస్తున్నారు. అలాంటి వారు తెలుసుకోవాల్సిన ఒక గగుర్పాటు కలిగించే ఆధ్యాత్మిక పరమ సత్యం ఏంటో తెలుసా? మీరు చంపిన పాము అక్కడ లేకపోయినా దానివల్ల వచ్చే భయంకరమైన నాగదోషం మీ 7 తరాలను వెంటాడుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పాములను చంపడం, పుట్టలను తవ్వడం వల్ల వచ్చే ఈ నాగదోషం కారణంగానే చాలామందికి ఎంత సంపాదించినా రూపాయి కూడా చేతిలో నిలవదు. పెళ్లిళ్ళు కావు, సంతానం కలగక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల నాగుపామును చంపితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు, సరే కదా. నిరంతరం మానసిక అశాంతి, రోగాలు, దరిద్రం తాండవిస్తాయి. అందుకే ఎప్పుడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకుండా స్నేక్ క్యాచర్స్ ద్వారా అడవిలో విడిపించండి.